ఇదివరకు ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతకుముందు ఎప్పుడు అధికారం రుచి చూడనప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారి మాటల మీద వాల్యూ ఎందుకు లేదు, అప్పుడు పవన్ కళ్యాణ్ వాల్యూ ఎందుకు అవసరమైంది? ఆయన పదవి అనుభవించినటువంటి మనిషి, ఆయన ఉన్నప్పుడు ఏం చేయగలిగాడు, ఏదో చెప్తారు అన్నటువంటిది. సరే జగన్ మీద మాటలు చెప్పాడు కానీ ఆచరణలో జరగలేదు అన్నటువంటిది కదా కోపం వచ్చింది. పవన్ కళ్యాణ్ లాంటోడు మారుస్తాడని కదా ఆయన మీద నమ్మకం, మార్పు అనేటటువంటిది. 30,000 మంది అమ్మాయిలు అని చెప్పినటువంటి ఆయన ఏమైంది ఆ తర్వాత? ఇప్పుడు 2-3 మందికి తక్కువ ఏమన్నా ప్రతి ఏడాది మాయం అవడం తగ్గుతుందా? మాయం అవడం ఏం కాదు, వాళ్ళు పారిపోతారు, లేచిపోతారు, ఇట్లాంటివి ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ రావడం ఇవన్నీ నడుస్తుంటాయి. మిస్సింగ్ కేసుల్నే అదేది వ్యభిచారం కేసులుగా మార్చేసుకున్నారు ఆయనకు. మరి ఫీడ్బ్యాక్ ఎవరు ఇచ్చారో తెలియదు, మనం అప్పుడు కూడా మాట్లాడుకున్నాం. తద్వారా ఆ కేసుల్లో అయిపోయిందా, ఇప్పుడు ఏం చేస్తున్నారు అది. రెండవది సుగాలి ప్రీతి, ఎన్నిసార్లు మాట్లాడారు ఆయన, ఏమైంది సుగాలి ప్రీతి కేసు? ఇంకా జగన్ టైంలో వాళ్ళకి ఒక 5 ఎకరాల భూమో ప్లస్ వాళ్ళ ఇంట్లో ఉద్యోగం ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చారు. అయినా కూడా జగన్ని దోషగా చూసి అసలు చంపింది తెలుగుదేశం టైంలో, కానీ జగన్ మీదకు దోశారు ఆయన. ఫైనల్ గా అప్పుడు సిబిఐ దర్యాప్తుకి జగనే అడిగాడు. ఇప్పుడు వాళ్లే కూటమన్నారు కదా. సిబిఐ ఏం చెప్పేసింది మన కోర్టుకి, ఇది మేము విచారించదగినంత సీన్ లేదని చెప్పేసింది. ఇది లోకల్ క్రైమ్, మేము